నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ ఈ పేరు వినగానే అందరికీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అదే పిఠాపురం వర్మ అంటే అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే టీడీపీలో ఒక సీనియర్ నేతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన దగ్గర నుంచి మనందరికీ తెలుసు, ఆ జరిగిన పరిణామాలన్నీ తెలుసు. పిఠాపురం వర్మ గారు ఎప్పుడూ కూడా మరి మీడియాలో కానీ లేదంటే ఏదో రకంగా హల్చల్ చేస్తూ వస్తూనే ఉన్నారు, మనందరికీ తెలుసు. అయితే తాజాగా పిఠాపురం వర్మ గారి యొక్క పరిస్థితి జీరో అయింది అంటూ నారాయణ గారు చేసిన వ్యాఖ్యలు అయితే గత నిన్న నుంచి అయితే వైరల్గా మారాయి. అయితే తాను చేసిన మాటల్ని చెప్పిన మాటల్ని కంప్లీట్గా వక్రీకరించారని చెప్పి మున్సిపల్ మినిస్టర్ అయిన నారాయణ గారు అయితే చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇష్యూకి బ్రేక్ వేశారని కూడా చెప్పొచ్చు. అసలు పిఠాపురం వర్మ గారి విషయంలో నారాయణ గారు అసలు ఏమన్నారో మనం ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ పద్ధతే అక్కడ వర్మ ఇది వెరీ ఫెరోషియస్. ఇండిపెండెంట్ గెలిచాడు, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు, మన టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months గురించి అతను జీరో చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను జీరో చేశారు, తప్పదు, మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి ఈ ఆడియోలో మనం వింటే మనకి ఆయన్ని జీరో చేసాం, ఈజ్ ఎ వెరీ ఫెరోషియస్, గతంలో నుంచి కూడా ఎన్నో తలనొప్పి తీసుకొచ్చారు. మరి మనం పవన్ కళ్యాణ్ గారికి ప్రతి విషయంలో అడ్డు తగులుతూ వస్తున్నాడు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మనం దాన్ని ఆయన్ని జీరో చేసామన్నట్టుగా ఈ ఆడియోలో అయితే ఉంది. అయితే ఇది కంప్లీట్గా అవాస్తవం అని, నేను మాట్లాడిన విషయం అది కాదని, గతంలో ఎవరైతే టీడీపీ జనసేన మధ్య చిన్న చిన్న భేదాలు కానీ విభేదాలు అంతర్గత సంస్థాగతంగా ఉంటే వాళ్ళని ఆ యొక్క సమస్యల్ని జీరో చేశానని నేను మాట్లాడిన మాటల్ని కంప్లీట్గా వక్రీకరించారని చెప్పి మరి నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నారాయణ గారు అయితే ఈ ఒక్కసారి తర్వాత పిఠాపురం వర్మ గారిని అడిగారు, ఏంటండి నారాయణ గారు ఇలా స్పందించారని. నాకు తెలియదు, నేను కనుక్కుంటాను ఎందుకైనా ఇలా స్పందించారో. ఒకటైతే నాకు తెలుసు, నేను చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే చేస్తాను, ఆయన కూర్చోమంటే కూర్చుంటాను, నుంచోమంటే నుంచుంటాను అని ఆయన చెప్పడం జరిగింది వర్మ గారు. అసలు వర్మ గారు ఆయన కలిపి రియాక్ట్ అయింది కూడా మనం ఒకసారి విందాం. వర్మ గారు ఆయన కలిపి రియాక్ట్ అయ్యారు, మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రచారాలు చేయడానికి లేదు, ఏదన్నా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది, చాలా రిజిట్ గా ఉంటుంది అని చెప్తూ నేనేం చెప్పానంటే, ఇలా నేను ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో కూడా చిన్న చిన్నవి ఉన్నాయి, ఉదాహరణకు పిఠాపురంలో కూడా ఉంటే చక్కగా మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పా, వర్మ గారు 2014లో 50,000 మెజారిటీ కలిశారు, ఆయన చాలా అగ్రెసివ్ నాయకుడు, చాలా చక్కగా అవన్నీ తీసేశారు. అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో పంపించారు. ఇది కరెక్ట్ కాదు. వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మా మధ్య ఎటువంటి భేదాలు రావండి. ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి భేదాలు రావు. నెల్లూరు వర్మ గారు జనరల్ గా ఏదైనా కింద ఉన్న నాయకులు ఒకసారి వచ్చి సార్ట్అవుట్ చేసుకుంటారు. ఆయన చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, అన్ని రకాలుగా ఉంటాయి. కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి. అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి, ఒక కొడుకు కూతురు ఉంటారు. అంచేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేసామని నారాయణ గారు వాళ్ళ లీడర్స్ చెప్పారు. జీరో చేసాం, వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా, మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారిది. ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా ఎన్ని తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం. ఎన్ని తిప్పితే ఉంది, నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేనంటానా, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా? అంతా ఏమీ లేదు, ఇది ఇక ఏమీ లేదు, అంతా కూడా ఒక టీ కప్పులో తుఫాను మాదిరిగా అయిపోయింది. కాబట్టి మీ వైసీపీ వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా, మా యొక్క ఏదైతే ఒక ఫ్యామిలీలో టీడీపీ జనసేన బీజేపీ మేమంతా ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉన్నామో, ఇలాంటి వాటిలోకి మీరు ఎన్ని చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేసినా 100% మీరు ఏమీ చేయలేరని చెప్పి మరి వర్మ గారు చెప్పడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని చాలా సీరియస్గా మాట్లాడుకోవాలి. ఒకటి,
మనం ఎప్పుడైనా ఒకసారి అవకాశం ఇస్తేనే కదా అవతల వాళ్ళు మన గురించి టార్గెట్ చేసి మనల్ని ఇరకాటంలో పెట్టేది. అలాంటి అవకాశాలని పిఠాపురం వరం గారు ఇంతవరకు ఇవ్వలేదా అంటే దానికి ఆన్సర్ మనందరికీ తెలుసు. డే 1 నుంచి కూడా పిఠాపురం వర్మ గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో టికెట్ అనౌన్స్ చేయడం జరిగిందో, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని, ఆ క్షణం నుంచే ఆయన రాజకీయంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారో, ఏ రకంగా ముందుకెళ్ళారో మనందరికీ కూడా తెలుసు. మొదటగా ఆయన యొక్క అభిమానులందరూ కూడా మరి టీడీపీ పార్టీ జెండాలు తగలబెట్టారు, టీడీపీ పాంప్లెట్లు తగలబెట్టారు, మరి డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు కలగజేసుకుని అక్కడ కొంత హైడ్రామా అంతా నడిచిన తర్వాత అక్కడ మళ్ళీ కొంతకాలం గ్యాప్. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం స్థాపించడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు అయితే మరి ఎందుకో టీడీపీ ఆ దిశగా ముందుకెళ్ళలేదంటే సవాలక్ష కారణాలు కూడా చెప్తున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత అంశం. మరి టీడీపీ వాళ్ళకి ఏది ఇచ్చుకుంటుంది ఏంటి అనేది. ఎందుకంటే పిఠాపురం వర్మ గారు త్యాగం చేశారు అని విపరీతంగా చెప్పుకుంటున్న ఈ తరుణంలో మరి పిఠాపురం వర్మ గారు ఒక్కళ్ళే త్యాగం చేశారా? పవన్ కళ్యాణ్ గారు మరి అన్ని సీట్లు 170 సీట్లు కేవలం 21 సీట్లే తన జనసేన పార్టీ నుంచి పోటీ చేసి మిగతా అన్ని త్యాగం చేయలేదా అనే ప్రశ్నలు కూడా ఉద్భన్నమైనవి. ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆ తర్వాత కొన్ని విషయాల్లో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పిఠాపురం వర్మ గారు కొన్ని మాట్లాడిన మాటలు, ఆయన ప్రెస్ని ఫేస్ చేసి చెప్పిన మాటలన్నీ కూడా మనకు తెలుసు. పిఠాపురంలో ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకునే స్థితిలో పవన్ కళ్యాణ్ గారు లేరు అన్నట్టుగా కూడా మరి ఒక రోజున ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఇవన్నీ మనం చూసాం. ఎందుకంటే ఆ డంపింగ్ యార్డ్ సమస్యకు సంబంధించి కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు మరి వర్మ గారు తన యొక్క నిరసన గళాన్ని వినిపించడం కూడా మనం చూసాం. కానీ వైసీపీ ఈరోజు మాట్లాడింది అంటున్నారు. మరి కానీ పిఠాపురం వర్మ గారు ఎందుకు ఆ రకంగా ఇప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అంటే దానికి ప్రశ్నలు ఎవరు కూడా సమాధానాలు ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇన్ని నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఉంది, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు ఉంది, ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక పార్టీ అధినేత కంటే నియోజకవర్గం ఉంటుంది కంపల్సరీ. ఆ నియోజకవర్గం మీద ఆ నాయకుడు ఫోకస్ చేస్తాడు. దానిలో ఆయన తప్పితే ఇంకొకళ్ళు ఎవరు ఆప్షన్ అనేది ఉండదు. మిగతా సంబంధించిన ఏదంటారు, ఇదంతా జరిగిపోయిన చరిత్ర. పిఠాపురం అంటే ఇప్పుడు ఓన్లీ పిఠాపురం వర్మగారు అంటే ఇది పేరు మార్చుకోవాల్సిందే. వర్మగారు ఎప్పుడైనా కూడా పిఠాపురం పక్కకి వెళ్ళటమో లేదంటే టీడీపీ పార్టీ ఇంకేమైనా ఇవ్వడమో చేయాలి. కానీ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు. కానీ మరి ఎందుకు పిఠాపురాన్ని ఎప్పుడూ కూడా నిరంతరం వార్తల్లో ఉండేటట్టు చేస్తున్నారు? దీనిలో కేవలం వైసీపీ పాత్రే ఉందా, టీడీపీ పాత్ర లేదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి దీని గురించి మరి 1కి 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. టోటల్గా చంద్రబాబు నాయుడు గారు కూర్చోమంటే కూర్చుంటాను, నుంచోమంటే నుంచుంటాను, పడుకోమంటే పడుకుంటున్నాను మాట్లాడుతున్న వర్మ గారు మరి ఎందుకు దీనికి సంబంధించి పులి స్టాప్ పెట్టలేకపోతుంది టీడీపీ పార్టీ? ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అడ్డా. ఆయన దానిలో ఎమ్మెల్యే. ఈ విషయంలో మీరందరూ కూడా సైలెంట్గా ఉండాలి, వెళ్ళిపోవాలి, మీ పని మీరు చేసుకుంటూ అని మరి అధినాయకత్వం, టీడీపీ అధినాయకత్వం చెప్తుందా? మరి అలా చెప్తే ప్రతినిత్యం ఏదో ఒక రగడి ఎందుకు జరుగుతుంది అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట అంటే లేదు ఇది కంపల్సరీ ఫ్యూచర్లో లాంగ్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఒక రకంగా జనసేనని ఇబ్బంది పట్టే ప్రక్రియలో భాగంగానే కుట్రపూరితంగానే ఈ రకంగా పిఠాపురం విషయాన్ని నిరంతరం ఉండేటట్లు చేస్తుంది. ఇది వైసీపీ చేసేది కాదు, ఇది కేవలం టీడీపీ చేస్తుందన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. మరి దీనిలో వాస్తవం ఎంత అనేది ఆ పై పరమాత్ముడికి తెలియాలి, చంద్రబాబు గారికి తెలియాలి, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. అందులో ఏం జరుగుతుంది? ఇక్కడ వాస్తవ పరిస్థితుల్లోకి మనం వద్దాం. వాస్తవ పరిస్థితుల్లోకి వస్తే పిఠాపురంలో ఈ రోజున ఎంత అభివృద్ధి జరుగుతుందో మనకు తెలుసు. మరి ఉప్పాడకు సంబంధించిన తీరం కోతకి గురవుతుంటే మరి దానికి సంబంధించి రక్షణాత్మకంగా గోడను కట్టించడానికి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ముందుకెళ్తున్నారు? అదేవిధంగా ఆయా జిల్లాలో సంబంధిత సెజ్ భూముల బాధితులు ఎన్నో సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు 16 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఆ సెజ్ భూముల్ని వెనక్కి ఇప్పేయడంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకునేటట్టు చేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇప్పించేసేటట్టు చేయడంలో ఒక రకంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇలా
ప్రతి సమస్య పిఠాపురంలో ఏదైతే ఉందో అక్కడ ఫ్లైఓవర్కి సంబంధించి కావచ్చు, రోడ్ల గురించి కావచ్చు, లేదంటే శానిటేషన్కి సంబంధించి కావచ్చు, ఏకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ నియమించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు అనునిత్యం తన యొక్క పిఠాపురం నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారు. మరి ఇంతలా ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు అంత తేలిగ్గా పిఠాపురాన్ని ఇంకా వదిలే సమస్య లేదు. అంత తేలిగ్గా కాదు, పిఠాపురం అంటే ఇక కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారిదే. పిఠాపురం వర్మ గారు ఆయన పేరుని పిఠాపురం వర్మగారుగా కాకుండా శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మగా అందరూ గుర్తింపు చేసుకుంటే, ఆయనకంటూ పక్కన ఏదన్నా ఒక నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గానికి టీడీపీ అధినాయకత్వం రేపొద్దున పంపిస్తుంది. ఎందుకు పంపిస్తుంది అని నేను బలంగా చెప్తున్నానంటే, ఏ సభ జరిగినా, ఎక్కడ మైకు దొరికినా, ఎవ్వరు మాట్లాడినా మాట్లాడకపోయినా 15 సంవత్సరాల పాటు ఈ బంధం బలంగా ఉండాలని మాట్లాడే ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన బలంగా ఉండాలి, బలంగా ఉండాలి, బలంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇంత బలంగా ఉండాలని కోరుకున్నప్పుడు ఆయన పిఠాపురంలో ఆయన బలంగా ఉండరా? 100% పిఠాపురం అంటే అది పవన్ కళ్యాణ్ గారిదే. మరి పిఠాపురం వర్మ గారు మరి ఏ నియోజకవర్గానికి వెళ్తారో, మరి ఆయన శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ గారుగా ఉంటారా, లేదు అంటే పక్కన ఏదన్నా ఇంకొక నియోజకవర్గం చూసుకుని ఆ నియోజకవర్గం పేరు పెట్టుకుంటారు. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిర్ణయం తీసుకుని చెప్పాలి. పాపం దీనిలో వర్మగారు గారిది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన కూర్చోమంటే కూర్చుంటారు, పడుకోమంటే పడుకుంటారు, లేదంటే స్టాండ్ అంటే స్టాండ్ అంటారు. కాబట్టి ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చి వైసీపీ ఎలా చేస్తున్నారు, వైసీపీ ఎలా చేస్తున్నారు అంటం కంటే కూడా అసలు అవకాశం ఎందుకు ఇవ్వాలి అనేది మరి టీడీపీ ఏదైతే ఉందో టీడీపీ పార్టీ 1కి 100 సార్లు ఆలోచించి మరి ఈ యొక్క 15 సంవత్సరాల బలానికి ఇంకొంచెం పునాది వేసి మరి ముందుకు వెళుతుందా, లేదంటే నిరంతరం ఇట్టాగే పిఠాపురం ఇష్యూని జనాల్లో నలుపుతూ జనాల్లో డివైడ్ టాక్ తీసుకొస్తూ ముందుకు వెళితే అది చినికి గాలివానగా మారి రేపొద్దున అది కూటమి బేటలు వారేటానికి అంకురార్పణ అవుతుంది అంటంలో అతిశయోక్తి కాదేమో. మరి చూద్దాం, ఇక్కడి నుంచైనా ఈ పిఠాపురం అనే దానికి ఇష్యూస్కి వర్మగారికి సంబంధించిన ఇష్యూస్ ఏం జరగకుండా టీడీపీ పార్టీ ఫుల్ స్టాప్ పెడుతుందో లేదో. ఇది వాటి స్పెషల్. చూస్తానండి. నమస్తే.